హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మరి మన తెలంగాణ రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ ఏదైతే ఉందో ఎక్కువ చర్చిస్తున్న విషయం ఏదైతే ఉందో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడని. అయితే ఇదే విషయాన్ని హైకోర్టు కూడా మరి ప్రభుత్వాన్ని ఈసీని కూడా ప్రశ్నించింది. ప్రభుత్వం అయితే 30 రోజులు టైం అడిగింది. ఈసీ అయితే 60 రోజుల వరకు టైం కావాలని అడిగింది. అయితే ఆ తుది తీర్పు కోర్టు తీర్పు అయితే రేపు ఇవ్వబోతుంది. కోర్టు తీర్పు ఏమిస్తుందంటే ఇక మన నా నా అభిప్రాయం అయితే మరి ఈసీ చెప్పినట్టు 60 రోజుల వరకు కంప్లీట్ చేయండి అని తీర్పు ఇస్తుందని నేను అనుకుంటున్నా. మరి దీనిపైన వివరాలు మాట్లాడుకుందాం. మరి ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు వాయిదాలు వేసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన జర మాట్లాడదాం. వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, జర సపోర్ట్ చేయండి. సంక్షేమ పథకాలు కానీ రాజకీయాల పైన విశ్లేషణ కరెక్ట్ రోజు వార్తలు చెప్తూ ఉంటాను, జర సపోర్ట్ చేయండి. మరి అనారోగ్యం కారణంగా వేరే పని చేయలేను కాబట్టి ఇదే పని ఎంచుకున్నా నేను. మరి జర సపోర్ట్ చేయండి నాకు. మరి వివరాలకు వెళ్దాం. వివరాలకు వెళ్తే పోయిన సంవత్సరం 2024లోనే ఫిబ్రవరిలో సర్పంచ్ల టైం ముగిసినాక 6 నెలల లోపట్నే ఎలక్షన్ జరపాలి. వాస్తవానికి 6 నెలలు జరిగిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇప్పటికీ ఈ సంవత్సరంన్నర కావస్తుంది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న ఫిబ్రవరిలో 2025 మొన్న ఫిబ్రవరిలోనే ఎలక్షన్స్ నిర్వహిస్తా అని చెప్పింది. అప్పటి నుంచి పెండింగ్ పెట్టుకుంటూ వస్తుంది కదా, వాయిదాలు వేసుకుంటూ వస్తుంది. నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా మనకు షెడ్యూల్ విడుదల చేస్తారు. ఈ నెలాఖరు వరకు షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది, నిర్ణయం తీసుకుంటారు గవర్నమెంట్ అని నిన్న మొన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా అట్లాంటిది ఏం మాట్లాడలే. ఎన్నికల పైన పెద్దగా మాట్లాడినట్టు ఏం లేదు. మరి ఉట్టి కాళేశ్వరం, మన బనకచెర్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన, కేసీఆర్ పైన వ్యతిరేకత ఎట్లా మాట్లాడాలి అది మాట్లాడుకున్నట్టున్నారు. కాకపోతే ముఖ్యమైన కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమైన విషయాలు ఏం మాట్లాడలేదు. అయితే ఎందుకు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు అంటే మరి ప్రజల్లో వ్యతిరేకత, ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికలు అనేది గ్రామాలలోనే జరుగుతుంది కాబట్టి గ్రామాలలో రైతులు ఎక్కువ ఉంటారు. రైతుల నుంచి చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కి. అయితే ఎన్నికలు ఎక్కడ మరి బ్యాడ్ నేమ్ వస్తుందో, చెడు పేరు వస్తుందో అని ఎన్నికలు వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే రైతు భరోసా కరెక్ట్ వేయలే. ఈసారి ఏదో వేసారు, నిన్న మొన్న వేసిన రైతు భరోసానే ఇది ఫస్ట్ టైం కరెక్ట్ వేసినారు అని నేను అనుకుంటున్నా. 9 రోజుల్లో 9,000 కోట్లు అని వేస్తున్నారు. దీనికోసం సంబరాలు, పండుగ, మీటింగ్లు, సభలు పెట్టుకున్నారు. కానీ వచ్చిన నుంచి మరి ఇది మూడు రైతు భరోసాలు ఇవ్వలేదు వీళ్ళు. 2 భరోసాలు అంటే ఒక్క రైతు బంధు అయితే మొత్తమే ఇవ్వలేదు. తర్వాత మొన్నసారి జనవరిలో మార్చి 31 వరకు కంప్లీట్ చేస్తామని అది కూడా 4 ఎకరాల వరకే ఇచ్చి మిగతా వాళ్ళకి ఈయనలేదుగా. ఇయర్ కూడా అవి రానట్టే. ఆ 4 ఎకరాలు కూడా చాలా మందికి రాలేదు. అయితే ఇంకోటి 6 గ్యారెంటీల విషయంలో కూడా మహిళలకు 2,500, 6 గ్యారెంటీలు మహిళలకు ఫ్రీ బస్ ఒక్కటే కదా వాళ్ళు కరెక్ట్ ఇచ్చింది. అది కూడా దానిపైన కూడా పెద్ద సక్సెస్ కాదది. మరి సన్న బియ్యం ఒకటి, ఈ ఎలక్షన్స్ ముందు ఈ రైతు బంధు, ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ భరోసా అని ఆల్రెడీ విమర్శలు వస్తున్నాయి వాళ్ళకి. మనం వింటూనే ఉన్నాం రోజు ప్రజల మాటలు. అయితే దీనికి కారణాలు ఇవి. అయితే దీని తర్వాత సర్పంచ్ ఎన్నికలు, తర్వాత ఎంబడే మళ్ళీ మన జూబ్లీస్ ఎన్నిక ఉంది. మరి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయింది కదా, అక్కడ కూడా జూబ్లీస్ లో ఎన్నికలు నిర్వహించాలి 6 నెలల లోపు. తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి వచ్చే సంవత్సరం, ఇంకో 6 నెలలు గడిస్తే ఆ ఎన్నికలు రెడీ కావాలి. దీనిపైన వీళ్ళకు మాట్లాడుకుంటున్నారు. మరి వ్యతిరేకతను ఎట్లా కవర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ అయితే రైతు బంధు స్టార్ట్ చేసారు, తర్వాత ఇంకేదైనా పథకం స్టార్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నా. మరి ఎన్నికలకు వెళ్లే ముందు ఈ 2 నెలల ఎన్నికలు అయితే పెడతారు. ఆగస్ట్ చివరి వారంలో అయినా, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అయినా కంపల్సరీ ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. మరి సర్పంచ్ లేకుండా ఇప్పటికి సంవత్సరంన్నర అయిపోయింది. మరి ఇది విషయం. మరి కోర్టు కూడా తీర్పు ఇవ్వబోతుంది. మరి ఇలాంటి అప్డేట్స్, రాజకీయాల పైన సమాచారాలు, సంక్షేమ పథకాల పైన చెప్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.